ఏపీ బనకచర్ల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు మాత్రమే అని చెప్పి 300 టీఎంసీలు తరలించే ప్రయత్నం ఛాన్స్ ఉందని అన్నారు. ఇక బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. గోదావరిలో తెలంగాణ వాటాను కేంద్రం తేల్చాలని డిమాండ్ చేశారు. ఉంటే అది ఎట్లా వాడుకుంటారనేది దిగువన అది వేరే విషయం. కానీ తక్షణం అయితే జరగవలసింది ఇది ఆపటం, ఈ చట్ట ఉల్లంఘనని అడ్డుకోవటం, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వటం, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చటం. ఇది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి బాధ్యతలు. ఈ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, ఒక చారిత్రక నేపథ్యం ఉంది ఈ జల వివాదాల వెనుక. ఆ నేపథ్యాన్ని విస్మరించడానికి వీల్లేదు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిచేయవలసినటువంటి సమయంలో ఆ అన్యాయాలను, అసమానతలను స్థిరీకరించే ఏ ప్రయత్నమైనా తెలంగాణ సహించదని ఈ సందర్భంగా మేము ప్రకటించదలిచాం. బ్యారేజ్ అనేది ఒక సాక్ష్యంగా మనల్ని వెక్కిరిస్తూనే ఉంది. ఇంత వెక్కిరిస్తుండగా నేను చేసిన అని చెప్తే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది చెప్పే అధికారం ఆయనకి ఎక్కడిదండి? అది మొత్తం కడితివి పిల్లర్ కూలిపోయి నీళ్లు వాడుకోలేని పరిస్థితి. ఆ ప్రాజెక్టు డిజైన్లో ఉన్న లోపాల కారణంగా మొత్తం 5 ఏళ్ళు దాన్ని వాడుకుంటే 100 టీఎంసీల నీళ్లు కూడా మనం తోడుకోలేకపోయినాం. ఆ 100 టీఎంసీల్లో నేను అక్కడ పనిచేసే ఇంజనీర్లను అడిగినా, పైకి తోడి మీరు తీసుకొచ్చిన నీళ్లలో వాడుకున్నవన్నీ మళ్ళీ దిగువకు పారబోసినవన్నీ అంటే పారబోసినవి ఎక్కువ ఉంటే ఏమో సార్ అనే మాట కూడా ఆ ఇంజనీర్లు చెప్పారు.